ఆశల్లో సగం అవకాశంలో సగం అంటూ మహిళలు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఈ కాలంలో యువతులు చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ అదే జరిగింది. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల సంఖ్య డబుల్ డిజిట్ కు పెరిగింది. అందులో అత్యంత చిన్న వయసున్న యువకులు కూడా ఉండడం విశేషం. తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న ఆ 10 మంది మహిళలు ఎవరు? వారి హిస్టరీ ఏంటి? కష్టపడితే పోయేదేముంది, విజయం సాధించడం తప్ప అన్నట్లుగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మహిళలు ముఖ్యంగా పలువురు తమ సత్తా చాటారు. 10 మంది మహిళలు విజయకేతనం ఎగురవేసి మహామహులనే మట్టి కరిపించారు. ఈ విజయాలతో మొన్నటిదాకా తెలంగాణ అసెంబ్లీలో సింగిల్ డిజిట్ గా ఉన్న మహిళా ప్రాధాన్యం డబుల్ డిజిట్ కు చేరింది. వీరిలో 30 ఏళ్లు కూడా లేని యువతులు ఉన్నారు. కలలో కూడా ఊహించని విధంగా సీనియర్ నాయకులను, మంత్రులను ఓడించి జయభేరి మోగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి 10 మంది మహిళలు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి 6, బీఆర్ఎస్ నుంచి 4 మహిళలు గెలుపొందారు. గత అసెంబ్లీలో 6 మహిళా ఎమ్మెల్యేలు ఉండగా ఈసారి అదనంగా 4 మహిళలు ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో 8 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా 2018లో జరిగిన ఎన్నికల్లో మహిళల గెలుపు 6కు పరిమితమైంది. తాజాగా వారి సంఖ్య 10కి చేరుకోవడం శుభపరిణామమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం గెలుపొందిన మహిళల్లో 5 రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా 2 ఎస్సీ, మరో 2 ఎస్టీ, 1 బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. బీజేపీ నుంచి పోటీ చేసిన మహిళలలో ఎవరూ విజయం సాధించినప్పటికీ కాంగ్రెస్ నుంచి 5, బీఆర్ఎస్ నుంచి 5 గెలిచారు. ఈ 10 మందిలో 6కి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండగా 4 మాత్రం తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. కాంగ్రెస్ తరఫున ములుగు నుంచి సీతక్క, వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ, కోదాడు నుంచి పద్మావతి రెడ్డి, నారాయణపేట నుంచి చిట్టెం పర్ణికారెడ్డి, పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి, సత్తుపల్లి నుంచి మట్టా రాగమై విజయం సాధించారు. బీఆర్ఎస్ తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్యానందిత, మహేశ్వరం నుంచి సవితాంద్రారెడ్డి, ఆసిఫాబాద్ నుంచి కోవా లక్ష్మి, నర్సాపూర్ నుంచి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గెలుపొంది రాజకీయాల్లోనూ మహిళల సత్తాను చాటి చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో తొలిసారి గెలిచిన 4లో యశస్విని రెడ్డి, లాస్యానందిత, చిట్టెం పర్ణికారెడ్డి, మట్టా రాగమై ఉన్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యశస్విని రెడ్డి గురించే. నిండా 30 ఏళ్ల వయసు కూడా లేని యశస్విని రెడ్డి పాలకుర్తి నుంచి పోటీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావుపై 47,634 ఓట్ల తేడాతో గెలిచారు. పోలైన ఓట్లలో 1,26,848 ఓట్లను ఆమె సాధించారు. యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి అమెరికాలో వ్యాపార రంగంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించినా ఆమెకు భారత పౌరసత్వం రాకపోవడంతో టికెట్ దక్కలేదు. దీంతో ఆమె కోడలు యశస్విని రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అటు యశస్విని భర్త రాజమోహన్ రెడ్డి కూడా అమెరికాలోనే ఉంటారు. ఆయనకు కూడా భారత పౌరసత్వం లేదు. కాగా యశస్విని హైదరాబాద్ లో బీటెక్ చదువుకున్నారు. వివాహమైన తర్వాత భర్తతో అమెరికా వెళ్లినప్పటికీ మళ్లీ కొన్నాళ్లుగా తెలంగాణలోనే ఉంటున్నారు. నారాయణపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన 30 ఏళ్ల చిట్టెం పర్ణికారెడ్డి కూడా ఈ ఎన్నికల్లో మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. పర్ణికారెడ్డి 7,951 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2016లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో ఆగస్టు 15న జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత మావోయిస్టులు జరిపిన కాల్పులలో నర్సిరెడ్డి, ఆయన రెండో కుమారుడు వెంకటేశ్వరరెడ్డి చనిపోయారు. పర్ణికారెడ్డి తండ్రి వెంకటేశ్వరరెడ్డి. నర్సిరెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో ఆయన పెద్ద కుమారుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2018లోనూ మక్తల్ నుంచి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. పర్ణికారెడ్డికి రామ్మోహన్ రెడ్డి స్వయాన పెద్దనాన్న. ఈ ఎన్నికలలో రామ్మోహన్ రెడ్డి మక్తల్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేయగా పర్ణికారెడ్డి నారాయణపేటలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అయితే రామ్మోహన్ రెడ్డి ఓటమి పాలవగా పర్ణిక విజయం సాధించారు. అటు సీనియర్ నేత మాజీ మంత్రి డీకే అరుణ పర్ణికారెడ్డికి మేనత్త అవుతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ పనిచేసిన డీకే అరుణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కాగా ఈ ఎన్నికలలో ఆమె పోటీ చేయలేదు. సికింద్రాబాద్
హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన 36 ఏళ్ల లాస్యానందిత కూడా మొదటి ఎన్నికల్లోనే తన సత్తా చాటారు. పూర్తిగా అర్బన్ నియోజకవర్గమైన కంటోన్మెంట్ లో ఆమె తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత శ్రీ గణేష్ పై 17,169 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. లాస్యానందిత తండ్రి సాయన్న ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటూ మరణించారు. తండ్రి మరణంతో ఈసారి ఆమె పోటీలో దిగారు. గతంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం ఉన్న లాస్యానందిత తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఇక సత్తుపల్లి నియోజకవర్గంలో 52 ఏళ్ల మట్టారాగమై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 19,440 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈమె కూడా వైద్యురాలే. ఎంబీబీఎస్ చదివిన రాగమై ఎమ్మెల్యేగా గెలవడం ఇదే తొలిసారి. వైద్యురాలిగా సత్తుపల్లి ప్రజలకు పరిచయమైన ఆమె భర్త దయానంద్ సత్తుపల్లిలో కౌన్సిలర్ గా ఉన్నారు. సత్తుపల్లిలో గత 3 సార్లు గెలుస్తూ వస్తున్న సండ్ర వెంకట వీరయ్యపై ఆమె విజయం సాధించి సత్తా చాటారు. 2018 ఎన్నికలలో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకట వీరయ్య అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన రాగమై చేతిలో 19,440 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తొలిసారి ఎన్నికైన ఈ నలుగురితో పాటు మరో 6 మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో కొందరికి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవమూ ఉంది. వీరిలో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి 15,652 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ నేత కొండా సురేఖ గెలిచారు. గతంలో సాయంపేట, పరకాల, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల నుంచి గెలిచిన కొండా సురేఖకు ఇది 4వ విజయం. సురేఖ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావుపై 15,652 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అటు మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ పై 26,187 ఓట్ల తేడాతో గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఆమె 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి గెలిచిన ఆమె 2019లో బీఆర్ఎస్ లో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోంమంత్రిగా సబితకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె గనుల శాఖ మంత్రిగాను పనిచేశారు. 2019లో బీఆర్ఎస్ లో చేరిన తర్వాత కేసీఆర్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. నర్సాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వాకిటి సునీతా లక్ష్మారెడ్డి తమ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత ఆవుల రాజిరెడ్డిపై 8,855 ఓట్ల తేడాతో గెలిచారు. 1999, 2004, 2009లలో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. 2014, 2018లలో నర్సాపూర్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మెదక్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో బీఆర్ఎస్ లో చేరిన ఆమె ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. కోదాడ్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నల్లమడ పద్మావతి రెడ్డి 58,172 ఓట్ల భారీ ఆధిక్యంతో తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ నేత బొల్ల మల్లయ్య యాదవ్ పై గెలిచారు. పద్మావతి భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2014లో తొలిసారి కోదాడ్ నుంచి గెలిచిన ఆమె 2018లో ఓటమి పాలయ్యారు. అనంతరం ప్రస్తుత ఎన్నికలలో రెండోసారి విజయం సాధించారు. 2018లో హుజూర్ నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత 2019లో ఎంపీగా పోటీ చేసి గెలవడంతో హుజూర్ నగర్ స్థానం ఖాళీ అయింది. అప్పుడు హుజూర్ నగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో పద్మావతి పోటీ చేశారు. అయితే ఆ ఉప ఎన్నికలో ఆమె ఓడిపోయారు. ఇప్పుడు పద్మావతి, ఉత్తమ్ ఇద్దరూ గెలవడంతో అసెంబ్లీలో భార్యాభర్తలిద్దరూ సభ్యులుగా అడుగుపెట్టనున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో మహిళా నేతల్లో సీతక్కది ప్రత్యేక స్థానమనే చెప్పాలి. ప్రజల్లో ప్రత్యేక ఆదరాభిమానాలు కలిగిన ఆమె ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ నేత బడే నాగజ్యోతిపై 33,700 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2009లో టీడీపీ నుంచి, 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె గెలిచారు. మావోయిస్టు నేపథ్యం ఉన్న సీతక్క కోవిడ్ మహమ్మారి సమయంలో తన నియోజకవర్గంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు కాలినడకన వెళ్లి సరుకులు అందించి ప్రజలకు ఎంతో చేరువయ్యారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కోవా లక్ష్మి
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కోవలక్ష్మి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యాంపై 22,799 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అంతకుముందు 2014లో గెలిచినా 2018లో ఓడిపోయారు. ఆమె కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గాను పనిచేశారు. వీళ్లే కాదు, కొల్లాపూర్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బరిలక్క, పెద్దపల్లిలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన దాసరి ఉషా వంటి కొందరు మహిళా అభ్యర్థులు కూడా చర్చలో ఉన్నప్పటికీ విజయం వరకు రాలేకపోయారు. అయినప్పటికీ వీళ్లంతా ఈ ఎన్నికల్లో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. విజయం సాధించిన వారితో పాటు పోటీలో నిలిచిన మహిళా మండలందరూ రానున్న కాలంలో రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యతను పెంచడానికి, మహిళలు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావడంలో ముందడుగు వేయడానికి మార్గం సుగమం చేశారనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.